చాలా మంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది, అమలు చేయడం లేదని. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా సరే రేపు జూన్ లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6 లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము. అదే విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్ లో డబ్బులేసి స్కూళ్లు తెరచడానికి ఈ రోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. అదే విధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈరోజు మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకార భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి 10,000 ఇచ్చేవాళ్ళు 20,000 ఇస్తామని చెప్పాం. నిషేధం రేపు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 మాసాలు వేట నిషేధం ఉంటుంది. ఏప్రిల్ 15 ముందే ఇస్తామన్నటువంటి 20,000 మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాలు ఈరోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగులకు కార్పొరేషన్ అన్నాం, అది పెట్టాం. స్వర్ణకారుకులకి కార్పొరేషన్ పెట్టాం. దాదాపుగా 60-70% హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి, ప్రతి ఆడపిల్లకి 1,500, బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను ఎప్పుడు చూడలేదు, ఈరోజు మేనిఫెస్టో కూలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం. ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఈ రకంగా పైప్ లైన్ లో ఉన్నాయి. ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్ గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీదే ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.